హలో హాయ్ నమస్తే మై డియర్ కామ్రేడ్స్, నేను మీ కృష్ణ అలియాస్ ది ఇండియన్ వెబ్బీ. ఇండియాలో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఎడ్యుకేటర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో నేను ఒకటిగా నిలవాలనేది నా కోరిక. దానికి మీ అందరి సపోర్ట్ నాతో ఉంటుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోనండి, సో దాట్ యుల్ గెట్ ది అప్డేట్స్ రిగార్డింగ్ మై ఛానల్ వెరీ ఫాస్ట్. ఇక్కడ మీకోసం నేను షార్ట్స్ అండ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేశాను. ప్రతి షార్ట్ అనేది నా ఛానల్కి ఒక ట్రైలర్ లాగా యాక్ట్ అవుతుంది. సో దీస్ షార్ట్స్ ఫర్ యూ ఓన్లీ. అసెంచర్ గురించి కానీ, ఆన్బోర్డింగ్ గురించి కానీ ఈ షార్ట్స్ అండ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి. నేను ఇంకా సర్ప్రైజింగ్ కంటెంట్తో మీ ముందుకు తీసుకొస్తాను రిగార్డింగ్ ద సేమ్. సో స్టే ట్యూన్డ్. ఈ ఛానల్ ముఖ్యంగా బిగినర్ ఫోకస్డ్ కాబట్టి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టూడెంట్స్ కానీ, టెక్ ఎంతూసియాస్ట్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా. సో వేరే వాళ్ళు కూడా దీన్ని రిఫర్ చేయొచ్చు, ఇది నా గ్యారంటీ. ఎందుకంటే మన ఛానల్లో కంటెంట్ మాత్రం తగ్గేదేలే కామ్రేడ్స్, అది మీకు కూడా తెలుసు. కావాలంటే రికార్డ్స్ చూసుకోండి, ఇంతవరకు ఒక్క బ్యాడ్ రివ్యూ కూడా లేదు. సో ట్యూట్ 16లో మనం బాక్స్ మోడల్ ఇన్ సిఎస్ఎస్ దాని గురించి చూసాం. ఇప్పుడు ట్యూట్ 17 అనమాట. దీంట్లో మనం ముఖ్యంగా చూడబోయేది టెక్స్ట్ ఇన్ సిఎస్ఎస్. టెక్స్ట్ అంటే నార్మల్ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఒకటే కాదు, మనం పూర్తిగా సిఎస్ఎస్లో ఉన్న టెక్స్ట్, వాటి స్టైలింగ్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామనే దాని మీద ఒక కంప్లీట్ మాస్టర్ క్లాస్ నేను ఈ లెక్చర్ ద్వారా ప్రొవైడ్ చేయబోతున్నాం. జాగ్రత్తగా చూడండి కామ్రేడ్స్. నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మీరు ఈ లెక్చర్ని చూశాక అండ్ పర్టికులర్గా ఈ నోట్స్ని ఫాలో అయ్యాక మీరు ఇంకా ఏ లెక్చరు చూడాల్సిన అవసరం అయితే రాదు. ఎందుకంటే కంప్లీట్ మాస్టర్ క్లాస్ లెక్చర్ అండ్ నోట్స్ ఇవి. సిఎస్ఎస్ టెక్స్ట్లో ఉన్న మ్యాక్సిమం ప్రాపర్టీస్ నేను ఇక్కడ కవర్ చేశాను. సో లెట్ ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా VS కోడ్, దానికి డెమో ఫోల్డర్. సో ఇప్పుడు చక్కచక్క నెక్స్ట్ ట్యూటోరియల్ని క్రియేట్ చేసేద్దాం. నెక్స్ట్ ఫోల్డర్ 17లో style.css. డాక్యుమెంట్ పేరు టెక్స్ట్ CSS, అలాగే హెడ్డింగ్ కూడా. ఓకే, ఇప్పుడు మన నోట్స్ ఓపెన్ చేసేద్దాం. టెక్స్ట్ ఇన్ సిఎస్ఎస్లో ఫస్ట్ పేజ్ ఏంటి? సిఎస్ఎస్ టెక్స్ట్ అలైన్మెంట్ గురించి. ఈ కంప్లీట్ ప్రాపర్టీస్ అంతా దాని మీదే ఫోకస్ అవుతుంది. సో ఇన్ సిఎస్ఎస్ వెన్ ఇట్ కమ్స్ టు టెక్స్ట్ దెర్ ఆర్ సెవరల్ ప్రాపర్టీస్. ఓకే, అవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్కటిగా రాశాను నేను. సో ఫస్ట్ వన్ ఈస్ టెక్స్ట్ అలైన్. ఈ టెక్స్ట్ అలైన్ అనేది ఎందుకు వాడతామంటే, ఈ ప్రాపర్టీ ఈస్ టు అలైన్ ద టెక్స్ట్ హారిజాంటలీ, నాట్ వర్టికల్లీ. గుర్తుపెట్టుకోండి, హారిజాంటలీ. ఇక్కడ చూడండి, ఈ 3 హెడ్డింగ్స్ తీసుకున్నాం, H1, H2, H3 అని. దీంట్లో టెక్స్ట్ అలైన్ లెఫ్ట్కి ఇచ్చా ఫస్ట్, దాని తర్వాత సెంటర్కి ఇచ్చా, దాని తర్వాత రైట్. అదేవిధంగా టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అనేది జస్టిఫైకి ఇస్తే ఏమవుతుందంటే, మనం వర్డ్ డాక్యుమెంట్స్లో చూస్తుంటాం. మీరు వర్డ్ని హ్యాండిల్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, లైక్ కాలేజ్ ప్రాజెక్ట్స్లో కానీ వేరే వర్క్స్ ఏమైనా వర్డ్తో రిలేటెడ్ ఉంటే ఆ వర్డ్ డాక్యుమెంట్ మీరు ఏమైనా అలైన్మెంట్ చేసేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, జస్టిఫై అని, ఆర్ ఒక సింబల్ ఉంటుంది రిలేటెడ్ టు దాట్. దాన్ని మీరు క్లిక్ చేస్తే మన టెక్స్ట్ అంతా ఇలా జస్టిఫై అవుతుంది అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఈక్వల్గా కట్ అవుతుంది, మన టెక్స్ట్ అనేది ఈక్వల్గా డిస్ప్లే అవుతుంది, ఎక్కడ ఓవర్ఫ్లో అవ్వకుండా, ఇంబ్యాలెన్సెస్ లేకుండా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దాట్స్ ద ప్రాపర్టీ హియర్ ఇన్ సిఎస్ఎస్ ఆల్సో. ద టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ అనేది జస్టిఫై అనే వాల్యూ ఇస్తే దానికి ఇలా టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ విడ్త్ టెక్స్ట్ అలైన్ ఎందుకు ఇచ్చానంటే, విడ్త్ మనం ఎంతో కొంత స్పెసిఫై చేస్తేనే కదా అక్కడికి అది కట్ అవ్వాలని తెలుస్తుంది. సో ఈ విడ్త్ అనేది నేను ఇక్కడ 200 పిక్సెల్కి లిమిట్ చేశాను అనమాట. దాని తర్వాత టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీని జస్టిఫైకి ఈక్వల్ చేశాను. దాట్స్ ఇట్. ఇప్పుడు కోడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సమ్ డివ్ అనేది తీసుకుందాం. కామ్రేడ్స్, నేను మీకు ఇంకొక చిన్న VS కోడ్ షార్ట్ కట్ చూపిపోతున్నా. అది ఏంటి అంటే, ఇప్పుడు మనం డివ్ అని తీసుకొని దీని లోపల సమ్ కంటెంట్ ఇస్తున్నాగా, లైక్ సమ్ ఎలిమెంట్స్ తీసుకొని బ్లా బ్లా బ్లా, దీని లోపల ఇంకొకటి ఇలా తీసుకుంటున్నాం కదా. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. దీనికన్నా ఇంకా ఆప్టిమైజ్డ్ ఎఫిషియెంట్గా వే ఏంటి అంటే, డివ్ గ్రేటర్ దాన్ P అని ఇస్తే డివ్ అనే పేరెంట్ ఎలిమెంట్ లోపల P అనే చైల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట డైరెక్ట్గా. చూడండి, దట్స్ ఇట్. మీరు డైరెక్ట్గా డివ్ లోపల P అనేది క్రియేట్ చేయొచ్చు విత్ వన్ స్పెసిఫిక్ కమాండ్. అది ఇలా డివ్ గ్రేటర్ దాన్ P. అలానే మీరు డివ్కి ఒక క్లాస్ ఇవ్వాలి, Pకి ఒక క్లాస్ ఇవ్వాలి అంటే డివ్ డాట్ ఆ క్లాస్ పేరు ఇవ్వండి, లైక్ ఫస్ట్ అని. మళ్ళీ గ్రేటర్ దాన్ ఇస్తే దాని లోపల ఒక చైల్డ్ క్రియేట్ అవ్వాలి అని. సో P డాట్ ఇన్నర్ అని ఇస్తున్నా, లైక్ ఇన్నర్ సంథింగ్. ఎంటర్ మీద నొక్కితే చూడండి, ఈ కోడ్ అంతా ఒకే ట్యాప్లో వచ్చేసింది. దాట్స్ ద పవర్ ఆఫ్ VS కోడ్, మీరు తెలుసుకోండి. సో డివ్ గ్రేటర్ దాన్ P అని ఇస్తున్నా ప్రస్తుతానికి. ఇప్పుడు దీని లోపల సమ్ లొరెమ్ 35 అనే కంటెంట్ తీసుకుంటున్నా, లైక్ 35 వర్డ్స్. ఇప్పుడు Alt+Z మీద నొక్కితే ఇది వర్డ్ ర్యాప్ అయిపోతుంది, యాజ్ ఐ సెడ్ బిఫోర్.
దీన్ని క్లోజ్ చేసేద్దాం, ఎందుకు ఎక్స్ట్రాగా వేస్ట్. సో ఇప్పుడు ఆల్ట్ ఎల్ఓ మీద క్లిక్ చేస్తే మనకు గో లైవ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ లైవ్ సర్వర్ ఆన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని లింక్ చేయాలి కదా, లింక్ కాలన్ సిఎస్ఎస్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు పి అనే ఎలిమెంట్కి విడ్త్ స్పెసిఫై చేయాలి. ఇప్పుడు 100% ఉంటుంది, అది చూడండి 100% ఇచ్చేసే, ఆల్రెడీ నో చేంజ్, ఎందుకంటే అంతే ఉంది కాబట్టి. నేను ఇప్పుడు ఒకవేళ 10% తీసుకున్నాను అనుకోండి, ఈ మొత్తం విండోలో 10% మాత్రమే స్పెసిఫై అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ 10%లో ఇక్కడ చూడండి ఎంత గజిబిజిగా ఉందో. దీనికి నేను టెక్స్ట్ అలైన్ ఇస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసింది. టెక్స్ట్ అలైన్ జస్టిఫై అనే వాల్యూ తీసుకుంటే ఇదంతా ఈక్వల్గా స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా, ఈ సిట్ తర్వాత అమెట్ అనేది ఇక్కడ రావచ్చు, కానీ దాని తర్వాత వచ్చే వర్డ్ అనేది ఇక్కడ స్ప్లిట్ అవ్వదు, ఐ మీన్ అక్కడ కట్ చేయాల్సి వస్తుంది. సో సిట్ తర్వాత స్పేస్ వచ్చి ఈ అమెట్ అనే వర్డ్ ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, మీరు కావాలంటే జస్టిఫై కాకుండా దీన్ని కామెంట్ అవుట్ చేయండి. తర్వాత టెక్స్ట్ అలైన్లో సెంటర్ అని ఇస్తున్నా, అది సెంటర్కి వెళ్ళిపోతుంది. చూడండి, అరే సెంటర్కి రాలేదే, యాక్చువల్లీ సెంటర్కి వచ్చింది. అది ఎలా మీకు తెలుస్తుందంటే ఇక్కడ చూడండి మీరు ఒకసారి, విడ్త్ 10% ఇచ్చా, సో దీని రీజియన్ ఇంతే ఉంటుంది ఇక్కడ వరకే. ఈ 10%లో అయితే అది సెంటర్లోనే ఉంది. సో మనం 100%ని స్పెసిఫై చేస్తే ఆ 100%లో అది సెంటర్లో ఉంటుంది, అది లెక్క. చూడండి సెంటర్లోకి వచ్చేసింది. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే నేను ఈ కంటెంట్ సైజ్ని తగ్గిస్తున్నా చూడండి. లైక్ ఇన్ని స్పెసిఫైడ్ వర్డ్సే తీసుకున్నా, ఇప్పుడు ఈ కంటెంట్ అనేది సెంటర్లో ఉంటుంది. సో ఇంతకు ముందులాగే ఉంది, కానీ ఎక్కువ కంటెంట్ ఉండబోయేసరికి మీకు అర్థం కాలేదంతే. దాట్స్ ద క్యాచ్. అండ్ సెంటర్ కాకుండా మీరు లెఫ్ట్ రైట్ కూడా ఇవ్వచ్చు. లెఫ్ట్ అనేది డిఫాల్ట్. ఓకే, అలానే రైట్ ఇస్తే రైట్ సైడ్కి వచ్చేస్తుంది. లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై, ఇవి మెయిన్ ప్రాపర్టీస్, మెయిన్ వాల్యూస్ దీంట్లో. దాట్స్ ద పవర్ ఆఫ్ టెక్స్ట్ అలైన్. అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోయేది వర్టికల్ అలైన్. ఇంతకుముందు హారిజాంటల్గా అలైన్ చేయడం చూసాం మనం. దీని వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. బేస్ లైన్, టెక్స్ట్ టాప్, టెక్స్ట్ బాటమ్. ఐ మీన్ ఈ టెక్స్ట్ టాప్ అనేది పక్కనున్న రిఫరెన్స్ టెక్స్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇమేజ్ తీసుకున్నా, ఈ ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నా. ఈ ఇమేజ్ అనేది ఈ టెక్స్ట్కి రిఫరెన్స్ అయ్యి ఈ ప్రాపర్టీస్ అనేది అప్లై అవుతాయి. సో ఈ వర్టికల్గా ఎలా ఇది అప్లై అవుతున్నాయంటే, ఈ బేస్ లైన్ అనేది ఉందా చూసారా, ఇది కొంచెం డిఫాల్ట్గానే ఉంది, అందుకే ఇది నో చేంజ్. అండ్ ఇక్కడ టెక్స్ట్ టాప్ చూడండి, ఈ టెక్స్ట్కి టాప్లో ఉంది ఇమేజ్ అనేది. టెక్స్ట్ బాటమ్ అంటే టెక్స్ట్తో పోలిస్తే కొంచెం కింద వస్తుంది, లైక్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మీరు చూసారు HTMLలో. అలానే ఇక్కడ చూడండి సబ్ అనేది కింద వచ్చింది కొంచెం, అంటే దీనికన్నా కింద వస్తుంది, టెక్స్ట్ బాటమ్ కన్నా కింద వస్తుంది కొంచెం. అండ్ సూపర్ అనేది సూపర్ స్క్రిప్ట్. కన్ఫ్యూజ్ అవ్వకండి కామ్రేడ్స్, ఇదంతా బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే. మనసు పెట్టి నేర్చుకుంటే ఈ బేస్ లైన్, టెక్స్ట్ బాటమ్ ఇదంతా ఈజీగా అర్థమవుతుంది. ఏముంది, జస్ట్ నార్మల్ ఇంగ్లీష్. దిస్ ఇస్ నాట్ ఎనీ రాకెట్ సైన్స్. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ తీసుకుందాం, దాని బదులు మనం లాస్ట్ లెక్చర్లో ఇక్కడెక్కడ తీసుకున్నాం కదా ఒక ఇమేజ్, before.jpg అని. నేను దీన్ని కాపీ చేస్తున్నా, Ctrl+C, కాపీ చేసి Tut 17లో వదులుతున్నా, Ctrl+V. ఓకే, వచ్చేసింది. ఇమేజ్ ట్యాగ్ పడేస్తున్నా. SRCలో ఏముండాలి, before.jpg అనే URL ఉండాలి. ఆల్ట్లో img నాట్ ఫౌండ్ అని ఇస్తున్నా ఊరికే, ఒకవేళ ఇది కనిపించకపోతే ఇది డిస్ప్లే అవ్వడానికి, అందుకే కదా ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్. అండ్ ఇక్కడ చూస్తే మీరు రైట్లో ఉందా, తీసుకొచ్చేయండి లెఫ్ట్కి, లేదంటే సెంటర్లో పెడదాం ఈసారి. ఇమేజ్ కొంచెం పెద్దగానే ఉంది ఈ టెక్స్ట్తో పోలిస్తే. సో ఈ టెక్స్ట్ సైజ్ని పెంచుదామా, లేదంటే వెయిట్, మనం ఇమేజ్ కాకుండా కామ్రేడ్స్ ఈ $, అనే టెక్స్ట్ని తీసుకుందాం, దీన్ని ఒక స్పాన్లో పడేద్దాం. ఓకే, ఇది స్టార్టింగ్ ట్యాగ్, మిడిల్లో కంటెంట్, ఇది ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ వచ్చేస్తుంది. చూసారా, ఈ P లోపల ఈ స్పాన్ అనేది ఉంది. ఇప్పుడు దీని మీద మనం అప్లై చేద్దాం మన ప్రాపర్టీస్ని. స్పాన్ అనేది గ్రాబ్ చేసుకోండి. అండ్ వర్టికల్ అలైన్ కదా అది, ఓకే వచ్చేసింది. వర్టికల్ అలైన్ వాల్యూ ఏమిద్దాం, బేస్ లైన్ అనేది ఇద్దాం. చూద్దాం ఫస్ట్. ముందుగా విండోస్ని స్ప్లిట్ చేసుకొని ప్యారలల్గా మనం ఈ చేంజెస్ అనేది అబ్జర్వ్ చేద్దాం. బేస్ లైన్. అండ్ అలానే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం డిఫరెన్షియేట్ చేయడానికి, ఆక్వా. ఇప్పుడు కామ్రేడ్స్ ఈ పారాగ్రాఫ్ సైజ్ని కొంచెం పెంచుదాం మనం. దట్ ఈస్ త్రూ ఫోన్ సైజ్ ప్రాపర్టీ. ఒక 25 పిక్సెల్ తీసుకుందామా? ఓకే, 25 ఎందుకు, 28 తీసుకుందాం, కొంచెం పెద్దగా వస్తుంది.
ఇప్పుడు కామ్రేడ్స్ ఈ బేస్ లైన్ అనేది చూడండి, కొంచెం అబ్జర్వ్ చేశారా? వెయిట్, దీని ఫాంట్ సైజ్ కూడా నేను స్మాల్ ఇచ్చేసా, ఎందుకంటే దీంతో ఇది డిఫరెన్షియేట్ అయ్యి ఈ చేంజెస్ని గమనించడానికి. స్మాల్ ఎందుకు? 8. దిస్ ఈజ్ ఎనఫ్. చూడండి కామ్రేడ్స్, ఈ చిన్న వర్డ్ అనేది ఈ వర్టికల్ అలైన్తో ఎలా అలైన్ అయిందో దీన్ని కామెంట్ అవుట్ చేస్తే ఇది నార్మల్గానే ఉంది, ఎందుకంటే ఇదే డిఫాల్ట్ కాబట్టి. సో ఇప్పుడు బేస్ లైన్ కాకుండా నేను వేరే ప్రాపర్టీ వాల్యూ తీసుకుంటాం. బాటమ్ అని ఇచ్చాను అనుకోండి, బాటంలోకి వెళ్ళింది, చూసారా? లెట్ మీ జూమ్ ఇట్. ఇప్పుడు చూడండి, బాటంలోకి వెళ్ళింది కొంచెం. అలానే నేను టెక్స్ట్ బాటమ్ అని తీసుకుంటే టెక్స్ట్ బాటమ్ ఈజ్ ఆల్సో సేమ్. సో బాటమ్ అండ్ టెక్స్ట్ బాటమ్ ఆర్ వెరీ సిమిలర్. ఇది కూడా వద్దు అనుకున్నారు అనుకోండి, వర్టికల్ అలైన్ అనేది టెక్స్ట్ టాప్ అనేది తీసుకుంటున్నా, టెక్స్ట్కి టాప్లో వచ్చేసింది. అండ్ ఇప్పుడు టెక్స్ట్ టాపే కాకుండా లెట్ మీ టేక్ సూపర్ స్క్రిప్ట్. సూపర్, చూడండి కొంచెం కింద వచ్చింది, టెక్స్ట్ టాప్ కంటే కొంచెం కింద. దాట్ ఈస్ లైక్ ద పొజిషన్ ఆఫ్ ఏ డిగ్రీ సింబల్. దీన్ని కామెంట్ అవుట్ చేయండి. సూపర్ అంటే ఇది. అండ్ కంట్రోల్ డి సబ్ ఇస్తా. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ కొంచెం కింద వస్తుంది, దట్స్ ఇట్. సబ్స్క్రిప్ట్ అయిపోయింది, సూపర్ స్క్రిప్ట్ అయిపోయింది. టెక్స్ట్ టాప్, టెక్స్ట్ బాటమ్, బేస్ లైన్, టాప్, బాటమ్, ఇవన్నీ దీని వాల్యూస్ అనమాట. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్. సో టెక్స్ట్ డెకరేషన్ అంటే ఇట్ ఈస్ టు యాడ్ ఎ డెకరేషన్ లైన్ టు ద టెక్స్ట్. చూడండి, ఇప్పుడు సమ్ కంటెంట్ ఉంది, దాని కింద అండర్లైన్ అంటాం, దాని కింద లైన్ వస్తే, దాని పైన వస్తే ఓవర్ లైన్ అంటాం, దాని మిడిల్లో లైక్ ఆ కంటెంట్ని కట్ చేస్తూ ఒక లైన్ వస్తే దాన్ని లైన్ త్రూ అంటాం అనమాట. అలా పైన కింద రెండిట్లోనూ వస్తే ఆ లైన్స్ని మనం ఓవర్ లైన్ అండ్ అండర్ లైన్ అంటాం. ఐ మీన్ ఆ 2 వాల్యూస్ని ఇక్కడ మనం ఇచ్చేయచ్చు, లైక్ మల్టిపుల్ వాల్యూస్. మీకు ఇంకొక విషయం తెలుసా? ఈ ఓవర్ లైన్స్, అండర్ లైన్స్ అనే వాటి లైన్స్ని కూడా మనం సిఎస్ఎస్తో స్టైలింగ్ చేయొచ్చు. లైక్ కలర్ని మార్చి దాని విడ్త్ని మనం స్పెసిఫై చేయొచ్చు. దాని లాంగ్ హ్యాండ్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. లాంగ్ హ్యాండ్ అంటే ఈచ్ ఇండివిజువల్ ప్రాపర్టీ దాట్ ఈస్ రిలేటెడ్ టు టెక్స్ట్ డెకరేషన్. టెక్స్ట్ డెకరేషన్ లైన్, కలర్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ అండ్ టెక్స్ట్ డెకరేషన్ థిక్నెస్. థిక్నెస్ అంటే ఇక్కడ చూసారా 10 పిక్సెల్ అని, ఈ 10 పిక్సెల్ అనేది దీని థిక్నెస్ అనమాట. మనం కోడ్లోకి వెళ్ళిపోతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక డివ్ తీసుకుంటున్నా. ఈసారి డివ్ కాకుండా సెక్షన్ తీసుకుందాం, లైక్ సిమాంటిక్. సెక్షన్ లోపల ఏం కావాలి మనకు? ఒక పారాగ్రాఫ్. ఎక్కువ పారాగ్రాఫ్సే వాడతాం మనం. సో దేని లోపల కాన్సెప్ట్ ఏంటబ్బా? టెక్స్ట్ డెకరేషన్ కదా. ఓకే, సమ్ కంటెంట్ తీసుకుందాం. దిస్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీ. అండ్ ఇక్కడ కామ్రేడ్స్ ఈ పి అనే పారాగ్రాఫ్ ఎలిమెంట్ మీద మనం స్టైలింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ పి అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ 2 చోట్ల అప్లై అవుతుంది. కానీ నాకు అలా వద్దు, డివ్ లోపల ఉన్న పీకి మాత్రమే ఈ స్టైలింగ్ అనేది ఫస్ట్ అప్లై అవ్వాలి. దాని తర్వాత స్టైలింగ్ అనేది నేను ఇండివిజువల్గా స్పెసిఫై చేసుకుంటాం. అది ఎలా పాసిబుల్ అంటే ఇక్కడ పి బదులు డివ్ గ్రేటర్ దాన్ పి అని ఇవ్వండి. నేను మీకు చెప్పాగా సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్, సూడో సెలెక్టర్స్ కింద వస్తుంది ఈ టాపిక్, డివ్ గ్రేటర్ దాన్ పి అని. దాని చైల్డ్ ఎలిమెంట్. ఓకే, సెక్షన్ లోపల పి. దానికి ఏం అప్లై అవ్వాలి? టెక్స్ట్ డెకరేషన్ కదా. ముందుగా చూద్దాం అవుట్పుట్ ఎలా ఉందో. నార్మల్ టెక్స్ట్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు టెక్స్ట్ డెకరేషన్లో ప్రాపర్టీస్ ఏవేవో వచ్చాయి, వాల్యూస్. డాష్డ్ అని ఇస్తున్నా ఫస్ట్. రాలేదే, ఎందుకు రాలేదంటే ఆ లైనే మనం ఇంకా స్పెసిఫై చేయలే. సో ఈ టెక్స్ట్ డెకరేషన్లో ఉన్న వాల్యూస్ ఏంటి అంటే ఇవి లైన్ త్రూ, ఓవర్ లైన్, అండర్ లైన్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతానికి మనం బేసిక్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. సో టేక్ అండర్ లైన్, ఒక అండర్ లైన్ అనేది వచ్చేసింది. ఓకే, అండ్ ఇప్పుడు మనం టెక్స్ట్ డెకరేషన్ కలర్ని కూడా చేంజ్ చేయొచ్చు. లైక్ టు బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోయింది. దాని సైజ్ని మార్చాలనుకుంటున్నా. టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడే ఉంటుంది చూడండి, స్టైల్ అని ఉంది. ఇంకా స్టైలింగ్ డబల్ తీసుకుందామా? డాటెడ్ తీసుకుందాం. డాటెడ్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్లో ఇంకేమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం. థిక్నెస్ ఉంది, థిక్నెస్ తీసుకుందాం. థిక్నెస్ ఒక 15 పిక్సెల్ తీసుకుందాం. అమ్మో చాలా పెద్దగా ఉంది, అసలు లైన్ లాగే లేదు. 5 పిక్సెల్. ఓకే, 5 పిక్సెల్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఓకే కామ్రేడ్స్, ఇవన్నీ లాంగ్ హ్యాండ్ ప్రాపర్టీస్ అనమాట రిలేటెడ్ టు టెక్స్ట్ డెకరేషన్. యాక్చువల్లీ దిస్ ఈస్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ అనమాట. ఓకే, మీరు డెకరేషన్ అని ఇచ్చిన వచ్చింది ఎందుకంటే దాట్ ఈస్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ.
సో ఈ టెక్స్ట్ డెకరేషన్ ఇవన్నీ మీకు గుర్తు లేకపోతే మనం ఒకేసారి ముందుగా చూడండి అవుట్పుట్ అనేది ఇలా ఉందిగా. మనం ఒకేసారి టెక్స్ట్ డెకరేషన్లో డబల్ అని తీసుకుంటున్నా, డబల్ బ్రౌన్. ముందుగా డబల్ కన్నా ముందు ఓవర్లైన్ ఆర్ అండర్లైన్ ఏదో ఒకటి తీసుకోవాలిగా, లైక్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ స్పెసిఫై చేయాలి. దాని తర్వాత ఇవన్నీ, దాని తర్వాత 5 పిక్సెల్ తీసుకుందాం. చూడండి డబల్ అంటే దాని మీద వచ్చేసింది 2 లైన్స్. మనకి ఇలా వద్దు అంటే ఓవర్లైన్ కాదు, డబల్ కాకుండా డాష్ తీసుకుందాం. ఇవేవి నాకు వద్దు అని అనుకుంటే మీరు టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇయ్యొచ్చు. ఇది మీరు ఎప్పుడు ఇస్తారంటే, ఏంటి కామ్రేడ్ మాకు అసలు లైనే లేదు కదా, సో సెపరేట్గా ఈ ప్రాపర్టీని ఎందుకు స్పెసిఫై చేయాలి అంటే, ఈ ప్రాపర్టీ మీరు ఎక్కువ ఎక్కడ వాడతారంటే లింక్స్కి వాడతారు. సో హైపర్ లింక్స్ ఉన్నాయి చెప్పాగా నేను, యాంకర్ ట్యాగ్ అని, దానికి డిఫాల్ట్గా ఒక లైన్ వచ్చి ఉంటుంది అండర్లైన్. దాన్ని మీరు రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రాపర్టీ వాడాలి. దీన్ని కామెంట్ అవుట్ చేయండి. ఇప్పుడు ఓకే. సో ఇక్కడ ఒక హెడ్డింగ్ కూడా పడేయాలి కదా మనం డిఫరెన్షియేట్ చేయడానికి, లైక్ H1 టెక్స్ట్ డెకరేషన్ ఇద్దామా. టెక్స్ట్ డెకరేషన్ అయిపోయింది. ఆల్ HTML లింక్స్ ఆర్ అండర్లైన్. నేను ఇంతకుముందు చెప్పాక ఇదే పాయింట్ అది. సో నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం లేదు, మన టెక్స్ట్ని అప్పర్ కేస్కి కానీ లోవర్ కేస్ లెటర్స్కి కానీ అలా మనం చేంజ్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీని వాడతాం. దీంట్లో ఉన్న వాల్యూస్ ఇవే, అప్పర్ కేసు, లోవర్ కేసు, క్యాపిటలైజ్. మీకు డెమో కావాలంటే చూసేయండి. ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం. H1లో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీకి సపరేట్గా, ఇది కూడా సెక్షన్ > P. ఓకే, అండ్ ఈ సెక్షన్కి మనం సెపరేట్గా ఒక యూనిక్ ఐడి ఇద్దాం, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తున్నాం. ఓకేనా, మీకు అర్థం అవడానికి, మీకు నాకు ఇద్దరికీ అర్థం అవడానికి. సో దీని లోపల దిస్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. డాట్ కాదు, హ్యాష్ ఏంటది, ట్రాన్స్ఫార్మ్. హ్యాష్ ట్రాన్స్ఫార్మ్లో P కదా. ఓకే, ఇప్పుడు కామ్రేడ్స్, వాట్ ఈస్ దట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ? చూడండి సజెషన్స్, క్యాపిటలైజ్, లోవర్ కేస్, నన్, అప్పర్ కేస్, ఇవన్నీ. సో ఫస్ట్ ఎలా ఉంది, నార్మల్గానే ఉంది. ఇదేంటి ఈ రెండింటికి వచ్చింది? ఇక్కడ సెక్షన్ > P ఇచ్చాం కదా, దీనికి కూడా సపరేట్ ఒక ఐడి తీసుకుందాం, డెకరేషన్ అని ఇస్తున్నాం. సో ఇక్కడ సెక్షన్ కాకుండా హ్యాష్ డెకరేషన్ అని తీసుకోండి. ఓకే, దీనికి మాత్రమే అప్లై అయింది. కొంచెం జూమ్ అవుట్ చేద్దాం కామ్రేడ్స్ గారు. సో ఇప్పుడు టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో ఇదంతా లోవర్ కేస్లో ఉంది కదా, ఇప్పుడు అప్పర్ కేస్కి మారుస్తాం. కంప్లీట్ అప్పర్ కేస్ అయిపోయింది. ఇలా కాకుండా టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేది మళ్ళీ లోవర్ కేస్కి మార్చొచ్చు, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఇప్పుడు క్యాపిటలైజ్ అనేది తీసుకుందాం. క్యాపిటలైజ్ ఏం చేస్తుంది అంటే ప్రతి వర్డ్లో ఉన్న స్టార్టింగ్ లెటర్ని క్యాపిటలైజ్ చేస్తుంది. TI2ETT అలా. దీన్ని మీరు వద్దు అనుకుంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ని నన్కి ఇచ్చేయచ్చు. ఇట్ అగైన్ బ్రింగ్స్ యూ బ్యాక్ టు ది డిఫాల్ట్ పొజిషన్. ఓకే, అండ్ కామ్రేడ్స్ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, టెక్స్ట్ స్పేసింగ్. పేరులోనే ఉంది, స్పేసింగ్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్ చెప్తుంది. వీ విల్ గెట్ టు నో హౌ టు గివ్ స్పేసింగ్ టు ద టెక్స్ట్. అంటే ఈ స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్ కానీ, బిట్వీన్ ద వర్డ్స్ కానీ, అండ్ హైట్ ఆఫ్ ద లైన్స్ కానీ, పారాగ్రాఫ్లో లైన్స్ ఉంటాయిగా, సో దాని బిట్వీన్లో ఉన్న హైట్ అండ్ వైట్ స్పేసెస్ అరౌండ్ ద కంటెంట్, ఇవన్నీ ఎలా ర్యాప్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రాపర్టీస్ చెప్తాయి. సో టెక్స్ట్ స్పేసింగ్లో టెక్స్ట్ స్పేసింగ్ అనేది ఒక ప్రాపర్టీ కాదు. చూడండి, మీరు వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇక్కడ తీసుకుందాం ఊరికే. టెక్స్ట్ స్పేసింగ్ అనేది అసలు ఒక ప్రాపర్టీనే కాదు, సజెషన్స్లో కూడా చూపించట్లే. ఓకేనా, సో టెక్స్ట్ స్పేసింగ్ అనే కాన్సెప్ట్లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. టెక్స్ట్ ఇండెంట్, లెటర్ స్పేసింగ్ అంటే ఏంటి, లైన్ హైట్, వర్డ్ స్పేసింగ్ అండ్ వైట్ స్పేస్, ఇంకా వర్డ్ బ్రేక్, వర్డ్ వ్రాప్ అవన్నీ కూడా వస్తాయి. బట్ మెయిన్లీ వీటితోనే ఆ కాన్సెప్ట్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి, వాటి అవసరం ఉండదు. నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్ అండ్ లెటర్ స్పేసింగ్ చూద్దాము.
టెక్స్ట్ ఇండెంట్ ఈజ్ టు గివ్ ఇండెంటేషన్ టు ద ఫస్ట్ లైన్ ఆఫ్ ఎ టెక్స్ట్. మీరు పారాగ్రాఫ్స్ చూస్తూ ఉంటారు లైక్ లీవ్ లెటర్స్లో కానీ. సో దాంట్లో మెయిన్గా స్టార్టింగ్ లైన్ అనేది కొంచెం ఇండెంటేషన్ ఉంటుంది దాని ముందు, లైక్ ఒక 10% ఆఫ్ ద పేజ్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఇలా. సో దాన్ని ఈ ప్రాపర్టీతో మనం స్పెసిఫై చేస్తాం. దాని వాల్యూ 50 పిక్సెల్ ఇచ్చాయి ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ అనేది 50 పిక్సెల్ ఉంటుంది ఈ పారాగ్రాఫ్కి. అండ్ నెక్స్ట్ లెటర్ స్పేసింగ్. లెటర్ స్పేసింగ్ అంటే పేరులోనే ఉంది. లెటర్స్ స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్. ఇట్ ఈస్ టు గివ్ స్పేసెస్ బిట్వీన్ లెటర్స్ ఆఫ్ ఎ టెక్స్ట్. ఈ లెటర్ స్పేసింగ్ అనేది 5 పిక్సెల్కి ఇచ్చాను అనుకోండి, ఆ మిడిల్లో 5 పిక్సెల్ అనేది వచ్చేస్తుంది ఈచ్ లెటర్కి మధ్య. మైనస్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు మీరు, నెగిటివ్ వాల్యూస్. ఎందుకంటే పాజిటివ్ వాల్యూస్ అనేది స్పేసింగ్ని పెంచడానికి, ఈ నెగిటివ్ వాల్యూస్ అనేది స్పేసింగ్ని తగ్గించడానికి. డెమోలోకి వెళ్ళిపోదామా, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలానే Ctrl+D కొడితే చాలు, ప్రతిసారి సోది రాయాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ టెక్స్ట్. ఏంటబ్బా నాకున్న మధ్య వరకు ఎవ్వరికి ఉండదు. టెక్స్ట్ ఇండెంట్ అండ్ లెటర్ స్పేసింగ్. టెక్స్ట్ ఇండెంట్. ఓకే, మళ్ళీ Ctrl+D. ఓకే, ఇదేంట్రా నాకు ఈ లెటర్ స్పేసింగ్. ఇక్కడ కూడా ఇండెంట్ అని ఇస్తున్నా, జస్ట్ ఏదో ఒక పేరు. ఇక్కడ స్పేసింగ్ అని ఇస్తున్నా. దిస్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్ టెక్స్ట్ ఇండెంట్. దిస్ ఈస్ లెటర్ స్పేసింగ్. ఓకే, ఏంటి కామ్రేడ్స్ అవుట్పుట్? ఇది అవుట్పుట్. ఇంకొంచెం జూమ్ అవుట్. టెక్స్ట్ ఇండెంట్, టెక్స్ట్ లెటర్ స్పేసింగ్, హ్యాష్ ఇండెంట్ కదా ఫస్ట్. ఓకే, దాని లోపల P. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇండెంటేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, వెయిట్, కొంచెం ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ని తీసుకుందాం మనం టెక్స్ట్ ఇండెంట్లో. అండ్ లొరెమ్ ఒక 40 తీసుకుందాం. ఓకే, దీంట్లో ఈ స్టార్టింగ్ లైన్కి ఇండెంటేషన్ యాడ్ చేయాలి మనం. అది ఎలా పాసిబుల్? దట్ ఈస్ త్రూ టెక్స్ట్ ఇండెంట్ కాలన్. ఒక 10 పిక్సెల్ ఇద్దామా, చూద్దాం. 10 పిక్సెల్ అంటే ఇంతేనా? 10 కాదు, నీకు 50 కరెక్ట్ తీసుకో. ఓకే, 50 పిక్సెల్ వచ్చేసింది. ఇదేంటో లాస్ట్లో హరుమ్ అని ఉంది, హుక్కుమా ఎదలే. లెటర్ స్పేసింగ్. ఇప్పుడు లెటర్ స్పేసింగ్ అంటే స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్. హ్యాష్ స్పేసింగ్ గ్రేటర్ దాన్ P. లెటర్ స్పేసింగ్ వచ్చేసింది. ఎంటర్. ఎంత ఇద్దాము? ఇక్కడ చూడండి, ఇవన్నీ యూనిట్స్ అనమాట. 0 క్యాప్, CH, సెంటీమీటర్, CQB, ఇవన్నీ సోది ఏం అవసరం లేదు. ఇక్కడ VW అనేది ఇంపార్టెంట్, వ్యూ పోర్ట్ విడ్త్ అనమాట. నేను నెక్స్ట్ లెక్చర్లో కవర్ చేస్తాను ఇంపార్టెంట్ అన్నీ. సో ఈ ప్రస్తుతానికి లెటర్ స్పేసింగ్ అనేది ఒక 10 పిక్సెల్ తీసుకుందాం. ఎంత గ్యాప్ వస్తుందో. వామ్మో, ఇంత వచ్చిందా? ఓకే, మీకు అర్థమైతే చాలుగా. అలానే నెగిటివ్ వాల్యూస్ ఇవ్వచ్చు అని చెప్పాగా. లైక్ -4 పిక్సెల్ ఇస్తే మొత్తం క్లబ్ అయిపోతుంది, చూసారా? సో దీన్ని కామెంట్ అవుట్ చేయండి, మనకు అవసరం లేదు. సారీ కామ్రేడ్స్, ఈరోజు నా వాయిస్లో ఉన్న బేస్ తక్కువ ఉన్నట్టుంది, ఎందుకంటే ఈరోజు ఫుల్ టైర్డ్, ఐఎమ్ డెడ్ టైర్డ్. అయినా నేను ట్రై చేస్తున్నాను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఎడిటింగ్లో కొంచెం వాయిస్ని అయితే పెంచగలను. సో ప్లీజ్ కోఆపరేట్ ఫర్ దిస్ లెక్చర్. ఓకే, లెటర్ స్పేసింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటబ్బా? నెక్స్ట్ లైన్ హైట్ అండ్ వర్డ్ స్పేసింగ్. ఇంకా ఎన్ని పేజెస్ ఉన్నాయి? 4 పేజెస్. క్రియేట్ చేసింది నేనే, అలసిపోయేది నేనేనా? ఓకే, లైన్ హైట్ అండ్ వర్డ్ స్పేసింగ్ ఇదేగా. ఈ లైన్ హైట్ అంటే ఏం లేదు, హైట్ బిట్వీన్ ద లైన్స్. ఇక్కడ స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్ అని ఉందిగా, ఇలానే సేమ్ సిమిలర్ కాన్సెప్ట్, హైట్ బిట్వీన్ ద లైన్స్. చూసేద్దాం. Ctrl+D. ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటి? లైన్ హైట్ అండ్ వర్డ్ స్పేసింగ్ కదా. లైన్ హైట్, వర్డ్ స్పేసింగ్. ఓకే, ఎక్స్ప్లెయిన్ లైన్ హైట్ అండ్ లొరెమ్ తీసుకుందాం. లొరెమ్ ఒక 25 వర్డ్స్, ఎందుకంటే 3 లైన్స్ రావాలిగా మనకు, మినిమం 2-3 లైన్స్ రావాలి. ఇప్పుడు వర్డ్ స్పేసింగ్లో వర్డ్ స్పేసింగ్. ఓకే, ఇది వర్డ్ అని ఇద్దాం, ఇక్కడ హైట్ అని ఇద్దాం. ఇప్పుడు మన HTML కంటెంట్ అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఈ స్పేసింగ్ అండ్ ఇండెంటేషన్ అండ్ వర్డ్ వ్రాప్ ద్వారా.
లైన్ హైట్ అంటే ఏం చేస్తుంది చూసాం కదా, డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి హైట్ లోపల పి, హైటే కదా ఐడి పేరు, హైట్ సెక్షన్ లోపల పీకి ఎఫెక్ట్ అవ్వాలి. అండ్ లైన్ హైట్ ఓకే వచ్చేసింది. లైన్ హైట్ ఎంత ఇద్దాం, ఒక 5 పిక్సెల్. క్లబ్ అయిపోయింది, 5 సరిపోదు, 15 ఇద్దాం. నార్మల్గానే ఉంది, 15 ఎందుకు, 35 ఇద్దాం. ఇప్పుడు కొంచెం హైట్ పెరిగింది. అది కామ్రేడ్ సంగతి. అండ్ నెక్స్ట్ వర్డ్లో పి ఏంటి, లైన్ హైట్, ఇంకొకటి ఏంటి వర్డ్ స్పేసింగ్. సో ఈ వర్డ్ స్పేసింగ్ అనేది స్పేసింగ్ బిట్వీన్ ద వర్డ్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ అంతే కామ్రేడ్స్, పేర్లోనే ఉన్నాయి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ లెక్చర్ని మీరు ఒకసారి చూసేస్తే చాలు, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది, మీరు ఓన్గా కోడ్ని రాసేయచ్చు. సో వర్డ్ స్పేసింగ్ ఎంత ఇద్దాం, స్పేసింగ్ బిట్వీన్ ద వర్డ్స్ 2 EM అని ఇద్దామా, కొంచెం కొత్తగా. ఈ EM అంటే బేసిక్గా 1 EM ఉంటుంది అనమాట కామ్రేడ్స్ డిఫాల్ట్గా. ఇక్కడ వర్డ్ స్పేసింగ్లో మీకు తేడా తెలుస్తుంది, కానీ నార్మల్గా ఈ EM అనేది 1 EM ఉంటుంది. దాట్ మీన్స్ 1 EM = 16 పిక్సెల్స్ అనమాట. సో ఇది తీసేసామనుకో, ఇది సమ్ పిక్సెల్స్ ఎన్నో ఉన్నాయి. లైక్ నేను 16 పిక్సెల్ ఇస్తే ఆర్ ఈక్వల్ టు 1 EM, సో 1 EM అనేది వచ్చేస్తుంది. సో 16 పిక్సెల్ అనేది ఈక్వల్ టు 1 EM అనమాట. అలానే నేను 2 EM తీసుకున్నా, దాట్ ఈస్ ఈక్వలెంట్ టు 32 పిక్సెల్స్. సో మనం ఎక్కువ గ్యాప్ని ఈజీగా తీసుకోవాలి అంటే EM అనేది వాడచ్చు. ఇప్పుడు వైట్ స్పేస్. వైట్ స్పేస్ స్పెసిఫైస్ హౌ వైట్ స్పేస్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్ ఈస్ హ్యాండిల్డ్. ఓకే అంటే కామ్రేడ్స్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. దానికన్నా ముందు మీరు ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. కొంచెం జూమ్ ఇన్. ఓకే, ఇక్కడ నేను పారాగ్రాఫ్లో 4 లైన్స్ ఆఫ్ కోడ్ని తీసుకున్నా, అండ్ కానీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం మాత్రం డిఫరెంట్గా డిస్ప్లే అయింది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ స్పేస్ ప్రాపర్టీలో నో వ్రాప్ అనే వాల్యూ తీసుకుంటే డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. లైక్ ఎక్కువ కంటెంట్ వచ్చేస్తే అది స్క్రోల్ బార్ అనేది యాడ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ నాట్ డిఫాల్ట్. నో వ్రాప్ మీన్స్ స్క్రోల్ బార్ అనేది యాడ్ అవుతుంది, అది వ్రాప్ అవ్వదు అని. ఓకేనా. అండ్ నెక్స్ట్ వైట్ స్పేస్ ఈక్వల్ టు నార్మల్ తీసుకుంటే ఇది డిఫాల్ట్. నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది, స్క్రోల్ బార్ అనేది యాడ్ అవ్వకోకుండా కిందకి వస్తూనే ఉంటుంది. కిందకి ఓకే, కానీ నాకు వైట్ స్పేసెస్ అనేవి కూడా ప్రిజర్వ్ అవ్వాలి. దాని మీనింగ్ ప్రీ వాల్యూ ప్రిజర్వ్ అవ్వాలి అంటే ఈ వైట్ స్పేస్ ఈక్వల్ టు ప్రీ అని తీసుకుంటాం. ఐ మీన్ వైట్ స్పేస్ కాలన్ ప్రీ అనే ప్రాపర్టీ వాల్యూ తీసుకుంటాం. చూసేద్దామా, Ctrl D, వైట్ స్పేస్, ఇక్కడ కూడా వైట్ అని తీసుకుంటున్నా, వైట్ స్పేస్. ఓకే, అండ్ సమ్ కంటెంట్ ఎక్స్ట్రా కావాలి, లైక్ lorem 50 తీసుకుందాం ఈసారి, నో ప్రాబ్లం. అండ్ ఇప్పుడు CSSలోకి వెళ్ళిపోయి వైట్ గ్రేటర్ దాన్ పి. వైట్ స్పేసింగ్ కాదు, వైట్ స్పేస్ అనే ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. వైట్ స్పేస్ నేనేం వాల్యూ ఇవ్వట్లే, చూద్దాం డిఫాల్ట్గా ఎలా ఉంటుందో. ఇలా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు విండోస్ని స్ప్లిట్ చేసుకొని ఇక్కడ నేను వాల్యూ ఇస్తున్నా, వైట్ స్పేస్ నో వ్రాప్ అని ఇస్తున్నా. అంటే ఇక్కడ వ్రాప్ అవ్వకు, ఎంతైనా కంటెంట్ ఉండని, దాన్ని ఇలానే సాగది అని. సో ఒక స్క్రోల్ బార్ అయితే యాడ్ అవ్వాల్సిందే. నేను వైట్ స్పేస్ నో వ్రాప్ కాకుండా నార్మల్ అని తీసుకున్నాను అనుకోండి, అదే నార్మల్గా ఉంటుంది. ఓకే, ఇది మనకు తెలుసు డిఫాల్ట్ కాబట్టి. కానీ నేను ఇప్పుడు ప్రీ అని తీసుకుంటే ఏమవుతుందో చూడండి. ప్రీ అని తీసుకున్నా కూడా స్క్రోల్ బార్ యాడ్ అయింది, కానీ మీరు ఫోకస్ చేయాల్సిన స్క్రోల్ బార్ మీద కాదు, వైట్ స్పేసెస్ అనేవి ప్రిజర్వ్ అయ్యాయి. ఓకేనా. దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నా, దీన్ని కూడా. ఇప్పుడు చూడండి కామ్రేడ్స్, మీకు తేడా చూపిస్తా. ఎంటర్, కొంచెం ట్యాప్ స్పేస్. ఓకే, ఇక్కడ కూడా ఒక ఎంటర్ పడేస్తున్నా, అండ్ ఇంకొక ఎంటర్. ఇప్పుడు చూద్దాం టెక్స్ట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుందో. చూసారా, మనకి ఇక్కడ కోడింగ్లో ఎలా రాశాను నేను టెక్స్ట్ అనేది, ఆ ఇండెంటేషన్స్ కూడా మిస్ అవ్వకోకుండా ఇక్కడ డిస్ప్లే అయింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ వైట్ స్పేస్. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా కంటెంట్ వ్రాప్ అవ్వలేదు దీనిలాగా. అంటే మనం ఇక్కడైతే AltZ అనే ప్రాపర్టీ తీసుకొని చేసామన్నమాట, కానీ అది దీనికి మాత్రమే పరిమితం కదా, మనకు కనిపించడానికి మాత్రమే ఈ కోడ్లో AltZ అనేది వర్క్ అవుతుంది. వర్డ్ వ్రాప్ అనేది ఇక్కడ ఉందిగా.
సో అవుట్పుట్లో మనకి వర్క్ అవ్వదు. దాట్స్ ద డిఫరెన్స్ ఇక్కడ. టెక్స్ట్ షాడో ఇది కొంచెం ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఈ టెక్స్ట్ అనేది మనం డిఫరెంట్ షేడ్స్తో లైక్ టెక్స్ట్కి షాడో యాడ్ అవుతుంది అనమాట, టు మేక్ ఇట్ అపియర్ బ్యూటిఫుల్ అండ్ అపీలింగ్. ద ఫస్ట్ పారామీటర్ స్పెసిఫైస్, ఇక్కడ చూడండి కోడ్లో ఫస్ట్ పారామీటర్ ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్, నెక్స్ట్ది వై కోఆర్డినేట్, ఈ రెండు ఎక్స్ వై కోఆర్డినేట్స్ అనమాట. థర్డ్ స్పెసిఫైస్ బ్లర్, అంటే ఈ బ్లర్ రేడియస్ అనేది ఎంత ఉండాలి అనేది థర్డ్. 5 పిక్సెల్ అనేది ఇచ్చా, అంటే 5 పిక్సెల్ రీజియన్ వరకు ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. ఐ మీన్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉన్న షాడో కలర్ అనేది. నెక్స్ట్ వచ్చేది షాడో కలర్. ఓకే, సో ఒక ముక్కలో చెప్పాలంటే రెడ్ కలర్తో ఉన్న షాడో 5 పిక్సెల్ రేడియస్ వరకు స్ప్రెడ్ అవ్వాలి. ఎలా అవ్వాలి అంటే ఎక్స్ కోఆర్డినేట్లో 2 పిక్సెల్, వై కోఆర్డినేట్ అంటే కిందకి, ఐ మీన్ పైకి కిందకి వస్తుంది, కానీ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి +x +y అనమాట. సో రైట్ సైడ్ బాటమ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్కి 2 పిక్సెల్, సెకండ్ వాల్యూ ఇస్ బాటమ్ సైడ్కి 2 పిక్సెల్. దాట్స్ ద ఎఫెక్ట్. మనం కొంచెం ఇప్పుడు డెమో చూసేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హెడింగ్లో టెక్స్ట్ షాడో సెక్షన్ కాకుండా మెయిన్ తీసుకుందాం. మెయిన్లో పారాగ్రాఫ్, దీనికి ఒక ఐడి పడేద్దాం, షాడో. దిస్ ఈస్ టెక్స్ట్ షాడో అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు కామ్రేడ్స్ షాడో లోపల పి తీసుకుంటే మళ్ళీ విండోస్ని స్ప్లిట్ చేసుకుందాం ఈజీగా అర్థం అవడానికి. దిస్ ఈస్ టెక్స్ట్ షాడో. టెక్స్ట్ కలర్ని ఇద్దామా, ఫస్ట్ బ్లూ అని ఇస్తున్నా, చూద్దాం. బ్లూ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ షాడో, లేదంటే మీరు కలర్ని తీసేసైనా ఇవ్వచ్చు. టెక్స్ట్ షాడో అనే ప్రాపర్టీని వాడుకుంటే ఏమవుతుందో చూద్దాము. ముందుగా వాటి కోఆర్డినేట్స్ని స్పెసిఫై చేయాలి మనం. లైక్ సేమ్ 2 పిక్సెల్ 2 పిక్సెల్ తీసుకుందాం, రైట్ సైడ్కి 2 పిక్సెల్ అండ్ కిందకి 2 పిక్సెల్ తీసుకున్నా. కలర్ ఏమి ఇవ్వలే కాబట్టి ఇలా వస్తుందన్నమాట మనకు. సో దాని షాడో అనేది లైక్ టెక్స్ట్ లాగే ఉంటుంది, డైరెక్ట్ టెక్స్ట్ అనేది దిగిపోతుంది అనమాట షాడోలో. దాని బ్లర్ రేడియస్ మనం ఒక 10 పిక్సెల్ ఇచ్చామనుకోండి, 10 పిక్సెల్ దూరానికి వరకు అది ఎఫెక్ట్ అవుతుంది. చూసారా, అది బ్లర్ ఇలా ఇప్పుడు కొంచెం బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు దాని కలర్ని మనం ఈ బ్లాక్ సైడ్ నుంచి, ఇప్పుడు దాని కలర్ని మనం డిఫాల్ట్గా బ్లాక్ ఉంది కదా, వేరే కలర్కి మారచ్చు. అది ఎలా అంటే ఆరెంజ్ రెడ్ అని తీసుకుంటున్నాయి ఈసారి. కొంచెం డల్ కలర్ ఉంది కదా, ఎందుకంటే ఇక్కడ బ్లర్ రేడియస్ ఎక్కువ ఉంది. దీన్ని తగ్గించి మనం 3 పిక్సెల్కి ఇచ్చామనుకోండి, కొంచెం థిక్నెస్ పెరుగుతుంది అనమాట, ఐ మీన్ డార్క్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ 2 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి 2 పిక్సెల్ వరకే ఉంది. లైక్ 4 పిక్సెల్ ఇస్తే ఇంకా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. చూసారా, ఇంకా రైట్ సైడ్కి మూవ్ అయింది. లైట్ 8 పిక్సెల్ ఇస్తే ఇంకా రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ లుకింగ్ గుడ్. 3 ఇద్దాం. ఇక్కడ కూడా ఈసారి పైకి మూవ్ అవ్వాలనుకుంటే -2 ఇద్దాం. ఓకే, పైన ఫేడ్ అవుతున్నట్టు వచ్చిందిగా, ఇంకొంచెం -4 ఇద్దాం. -3 చాలు. ఓకే, ఇప్పుడు ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఇక్కడ బ్లర్ రేడియస్ కూడా నేను 0 తీసుకుంటా, చూద్దాం ఏమవుతుందో. నాట్ గుడ్. 10 తీసుకుంటే కలర్ని కూడా మనం కొంచెం వేరే కలర్ ఇద్దాం. ఓకే, ఇలా వచ్చింది. కానీ నాకు ఒక డౌట్, ఇక్కడ ఉన్న థిక్నెస్ అక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ టెక్స్ట్ షాడోలో ఇక్కడున్న థిక్నెస్ ఎందుకు రాలేదు? ఇప్పుడు చూడండి, కానీ నాకు ఈ థిక్నెస్ ఎక్కువ రావాలి అంటే ఇక్కడ మీరు మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు అనమాట. లైక్ మనం మల్టిపుల్ వాల్యూస్ని తీసుకోవచ్చు, ఒక కామా పడేసి, ఐ మీన్ ఈ వాల్యూస్ అన్నిటిని మనం మళ్ళీ స్పెసిఫై చేయవచ్చు. లైక్ 3 పిక్సెల్ అండ్ -3 పిక్సెల్, 10 పిక్సెల్ ఆర్ మీ ఇష్టం ఏదైనా. ఇప్పుడు కలర్ అనేది సేమ్ RGBలో గ్రీన్ తీసుకుందాం. అది ఇక్కడ చేంజ్ అయిందా చూద్దాం, అవుట్పుట్ ఎలా ఉందో. ఇలా వచ్చింది చూసారా, కొంచెం థిక్నెస్ వచ్చింది, ఐ మీన్ డార్క్నెస్ ఎక్కువైంది. ఎందుకంటే ఇక్కడ మనం 2 వాల్యూస్ని తీసుకున్నాం కదా, అందుకే.
అండ్ ఇప్పుడు ఇక్కడ రెడ్ అనేది తీసుకుంటే ఈ 2 వాల్యూస్ కంబైన్ అయ్యి మిక్సప్ అయ్యి ఈ మిక్స్చర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, లైక్ రెడ్ అండ్ గ్రీన్, విచ్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. రెడ్ అండ్ వైలెట్ తీసుకుంటే ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం పర్లేదు, కొంచెం మిడిల్లో కూడా వేద్దాం దీన్ని. లైక్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ గుర్తుందా, మర్చిపోయారా? టెక్స్ట్ అలైన్ సెంటర్లోకి వచ్చింది. సో ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్తో టెక్స్ట్ షాడోలో మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, దీని గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు అనమాట. దాట్స్ ద మెయిన్ బెనిఫిట్ ఆఫ్ దిస్ టెక్స్ట్ షాడో. మీరు మీ వెబ్సైట్స్ని క్రియేట్ చేసినప్పుడు వీటి ప్రాపర్టీస్ అన్నిటిని వాడుకోండి. అండ్ ఫైనల్ పేజ్కి వచ్చేసాం, దట్ ఇస్ వర్డ్ బ్రేక్. ఈ వర్డ్ బ్రేక్ అనేది కూడా సేమ్ పేరులో ఉన్నట్టే, ఈ వర్డ్స్ అనేవి ఈ స్పెసిఫైడ్ విడ్త్లో, ఇక్కడైతే స్పెసిఫైడ్ లేదు ఎందుకంటే ఇదంతా డిఫాల్ట్గా విండో విడ్త్కి స్పెసిఫై అయ్యి ఉంది, కానీ ఇక్కడ మాత్రం నేను విడ్త్ 140 పిక్సెల్కి స్పెసిఫై చేశాను. సో 140 పిక్సెల్ లోపల ఈ వర్డ్స్ అనేవి, ఎక్స్ట్రా వర్డ్స్ అనేవి వర్డ్ ర్యాప్ అనేది జరుగుతుందా లేదా అనేది ఇక్కడ వర్డ్ బ్రేక్లో చెప్తాం అనమాట. చూడండి, హౌ వర్డ్స్ షుడ్ బ్రేక్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎ లైన్. ఇది కూడా డెమో చూపించేస్తాం మీకు. H1 లోపల వర్డ్ బ్రేక్, ఇక్కడ ఇప్పుడు ఆర్టికల్ తీసుకుందాం, బ్రేక్ అండ్ లొరెమ్ సేమ్ 50 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్రేక్ లోపల ముందుగా అవుట్పుట్ చూద్దాం, ఇలా వచ్చింది. దీని విడ్త్ స్పెసిఫై చేద్దాం మనం, లైక్ ఒక 150 పిక్సెల్ 200 పిక్సెల్ తీసుకుందామా, ఇంత వచ్చింది 200 పిక్సెల్ అంటే. అండ్ టెక్స్ట్ అలైన్ సెంటర్లోనే ఉంది, 200 పిక్సెల్ సెంటర్లో ఉందన్నమాట ఇది. సో దీని అవసరం లేదు మనకు. వర్డ్ బ్రేక్ ఎంటర్, నార్మల్ అనేది డిఫాల్ట్, చూసారా ఇలానే ఉంది. కానీ నార్మల్ కాకుండా మనం నోట్స్లో ఏం చూసాం, కీప్ ఆల్ బ్రేక్ ఆల్ అనే వాల్యూస్ చూసాం. కీప్ ఆల్ అంటే ఇక్కడ ఇంత పెద్ద వర్డ్ ఉంది కదా, ఫస్ట్ లైన్ మొత్తం వర్డే. సో ఇదంతా బ్రేక్ అవ్వకోకుండా మొత్తం వర్డ్ అనేది అది ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిందో ఆ మొత్తాన్ని కీప్ చేసి పెట్టుకో, అలానే ఉంచు, బ్రేక్ చేయకు అని అనమాట. సో బ్రేక్ ఆల్ అంటే నువ్వు ఎంత పెద్ద వర్డ్ అయినా కానీ నాకు సంబంధం లే, నాకు ఇచ్చిన విడ్త్ ఇంతే, నాకు ఇచ్చిన 4 గోడలు ఇంతే అనమాట. సో ఈ 4 గోడల మధ్యనే ఉంచుతా, ఈ విడ్త్ ఇంతే కదా, దీనికి బార్డర్ ఇద్దాం, మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది, లైక్ దాని బార్డర్ ఎంతవరకు ఉంది అని. ఓకే, బ్లాక్ అనేది డిఫాల్ట్, ఏంటి రాలేదు, ఓహో మనం కాలనీ ఇవ్వలే, సెమీకాలన్. బ్లాక్ అనేది డిఫాల్ట్ ఇంత వచ్చింది. అండ్ దీని లోపల కీప్ ఆల్ అని ఇస్తే ఓకే, ఎక్కడ పెద్ద వర్డ్ లేదు కాబట్టి మనకు బ్రేక్ అవ్వలేదు. ఇక్కడ అమ్మెట్ దగ్గర ఇంకొంచెం దాని లెంత్ని పెంచుదాం, ఇదే కదా, అమెట్. ఇప్పుడు చూద్దాం, ఆ మొత్తాన్ని అలానే పెట్టుకోయింది, దాన్ని అయితే బ్రేక్ చేయలే. కావాలంటే నేను కిందకి వెళ్తా, నేనైతే బ్రేక్ అవ్వను అని చెప్తుంది అనమాట. అలానే కీప్ ఆల్ కాకుండా వర్డ్ బ్రేక్, కీప్ కాదు, బ్రేక్ ఆల్ అంటే అన్నిటినీ బ్రేక్ చేసేసాయి అని దాని మీనింగ్. చూడండి, అమెట్ నెక్స్ట్ అమెట్లో ఏ మాత్రమే తీసుకోయింది, ఎం అనేది ఇక్కడ పట్టలేదు కాబట్టి కిందకి వెళ్ళింది అనమాట. సో ఈ వర్డ్ అనేది, ఈ సింగిల్ వర్డ్ అనేది ఇప్పుడు డబల్ అయింది. సో దాట్స్ ఇట్ కామ్రేడ్స్ ఫర్ నౌ ఫర్ టుడేస్ లెక్చర్. మీ బుర్రలోకి బాగానే ఇవన్నీ ఎక్కాయని అనుకుంటున్నా. ఒకవేళ ఎక్కకపోయినా మళ్ళీ ఈ లెక్చర్ని స్టార్టింగ్ నుంచి చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, తప్పేం లేదు. టైంని కొంచెం ఇన్వెస్ట్ చేసి అప్స్కిల్ అవ్వండి. అండ్ ఈ CSS టెక్స్ట్ అలైన్మెంట్ ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సివ్ డిజైన్లో. ముఖ్యంగా ఆ టెక్స్ట్ అనేది ఓవర్ఫ్లో అవ్వకుండా ఎక్కడెక్కడికి కట్ చేయాలి మనం, దాని షాడో ఎలా అపియర్ అయ్యేలా చేయాలి, ఈ వర్డ్ స్పేసింగ్, లైన్ హైట్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ప్రతి టాపిక్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో ప్లీజ్ రిఫర్ ఇట్, ఇట్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ బిలో. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ కామ్రేడ్స్. సీ యూ, బై.